సర్వైకల్ క్యాన్సర్ అంటే మీకు ఎటువంటి లక్షణాలు కూడా ఉండవు. రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్. ఈ క్యాన్సర్ని నివారించడానికి కొత్తగా వ్యాక్సినేషన్ వచ్చింది. హాయ్, నా పేరు ప్రసన్నదేవి. నేను మెడ్యునేటెడ్ హాస్పిటల్లో గైనకాలజీ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు స్త్రీలకు ప్రతి దశలో గైనకాలజీ సంప్రదింపులు ఎందుకు అవసరం మరియు స్త్రీలలో క్యాన్సర్ నివారణ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం మాట్లాడకపోయేది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ ఈ మధ్య కాలంలో స్త్రీలలో కొంచెం ఎక్కువగా కనిపించే క్యాన్సర్లో ఇది ఒకటి. ఇది మనం మొదటి దశల్లోనే నివారించవచ్చు. ఇది చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సర్ అన్నమాట. అంటే కొన్ని సంవత్సరాలు వ్యవధి పడుతుంది ఇది పెరగడానికి. సో మనం ఇది మొదటి దశలోనే మనం దీన్ని నివారించే కొన్ని టెస్ట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. దానిలో ఒకటి పాప్స్మియర్ టెస్ట్. ఇది మనకి చాలా సులభమైన పరీక్ష, పెయిన్లెస్గా అవుతుంది, అలాగే చాలా తక్కువ సమయంలో అయిపోయే పరీక్ష. ఇది ప్రతి మహిళ 21 సంవత్సరాలు దాటిన మహిళలు చేయించుకోవాల్సిన పరీక్ష 3 to 5 సంవత్సరాల వ్యవధిలో చేయించుకోవాలి. అంటే 21 సంవత్సరం నుంచి ప్రతి 3 సంవత్సరాలకు కానీ లేదు అంటే 5 సంవత్సరాలకు కానీ చేయించుకోవాల్సిన పరీక్ష. సో దానిలో మనకి మొదటి దశలోనే మనం క్యాన్సర్ని గుర్తించవచ్చు. ఎందుకంటే మనకు సర్వైకల్ క్యాన్సర్ ఎసిమ్టమాటిక్, అంటే సింటమ్స్ లేకుండా ఉంటుంది. అంటే మీకు ఎటువంటి లక్షణాలు కూడా ఉండవు క్యాన్సర్ లక్షణాలు అనేవి. సో మొదటి దశలో మనం ఈ టెస్ట్ చేస్తే క్యాన్సర్ మొదలవక ముందే మనం క్యాన్సర్ని నివారించవచ్చు, అలాగే మీ ప్రాణాలని కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడిపోయే టాపిక్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఛాతీ క్యాన్సర్. సో ఇది రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్. దీన్ని మనం మొదటి దశలోనే నివారించవచ్చు. ఎలాగా అంటే స్క్రీనింగ్ ఎలా అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే మీకు మీరే దీన్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. అంటే ఎటువంటి గెడ్డలు ఉన్నా, లేకపోతే చర్మంలో మార్పులు ఉన్నా, లేదు అంటే ఎటువంటి నిప్పుల్ డిశ్చార్జ్ లాంటివి ఉన్నా వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. సో ఈ క్యాన్సర్ అనేది ఏ వయసులో ఉన్న మహిళలకు అయినా రావచ్చు. అలానే మనం ముందస్తుగా ఈ సింటమ్స్ అన్ని గుర్తించి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కీమోథెరపీ కానీ సర్జరీ కానీ అవసరం లేకుండా మనం ఈ క్యాన్సర్ని నివారించవచ్చు. అలాగే 40 సంవత్సరాలు వయస్సు మీదపడి వయసు ఉన్న మహిళలు అందరూ మ్యామోగ్రఫీ ఖచ్చితంగా చేయించుకోవాలి. అలానే బ్రెస్ట్ క్యాన్సర్ మీ ఫ్యామిలీస్లో ఎవరికన్నా ఉన్నా అది రిస్క్, అంటే నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకా జాగ్రత్తగా నెలకి ఒక్కసారి ఖచ్చితంగా మీకు మీరే ఎగ్జామిన్ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం ముందుగా గుర్తిస్తే త్వరగా ట్రీట్మెంట్, అంటే క్యాన్సర్ పెరగకుండా మొదటి దశలోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఈ క్యాన్సర్ని నివారించడానికి కొత్తగా వ్యాక్సినేషన్ అని వచ్చింది, HPV వ్యాక్సినేషన్ అని. అది చిన్న పిల్లల్లో, అంటే 9 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళకైతే 2 దశల్లో వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. 16 నుంచి 21 సంవత్సరాల లోపు వయసున్న మహిళలకు అయితే 3 దశల్లో వ్యాక్సినేషన్ వేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించే అవకాశం కూడా ఉన్నది. సో మీరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకుంటే మెడ్యునేటెడ్ హాస్పిటల్కి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. క్యాన్సర్ అనేది ప్రమాదకరమైన వ్యాధి కాదు. ఆలస్యంగా గుర్తిస్తే ప్రమాదకరం. ముందస్తు పరీక్షలు మరియు ట్రీట్మెంట్ ఆరోగ్యానికి రక్షణ.